అండి, వెల్కమ్ టు నల్లీస్ వరల్డ్. నేనైతే ఈరోజు లెమన్ పులిహోర చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, శనగపప్పు, నిమ్మరసం, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా పల్లీలు ఎందుకు వేసానంటే పల్లీలు వేగాలి కదండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 2 లేదా 4 ఎండుమిర్చిలను వేసుకొని ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం అలా ఉండనివ్వండి. 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. కొంచెం నేను ఎక్కువనే వేసాను, రైస్కి కూడా సమానంగా ఉండడానికి. ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసి. సో ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని ఈ విధంగా తీసుకోవాలండి. గింజలు లేకుండా తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. గింజలు ఉంటే కనుక చేదవుతుందండి. సో లేకుండా ఈ విధంగా తీసుకోండి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని రేపు ఈ విధంగా మగ్గనిద్దాం. మగ్గితే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఉడుకుతుంటే. ఇప్పుడు కొంచెమే అండి, ఇంగువ ఎక్కువగా వేయకూడదు, చిటికెడంతా వేయాలి. ఇది వేసుకొని చక్కగా కలుపుకోండి. కలుపుకొని రసం అంతా దగ్గర పడ్డాక చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని ఇలా పెద్దగా ఉన్న గిన్నెలోకి తీసుకోండి. ఏదైతే మనం మిశ్రమం చేసుకున్నామో ఇదంతా ఇందులో వేసేసి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి రైస్ ఎంత వేడిగా ఉంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. మా పిల్లలకైతే ఈ విధంగా చేస్తే నచ్చుతుందండి, నాకైనా మా హస్బెండ్కైనా. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి కలుపుతూ ఈ విధంగా వచ్చిందండి కదా రైస్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.